సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. దొంగ సాక్ష్యాలు ఎలా డబ్బులు తీసుకుని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు, లేకపోతే జడ్జిల దగ్గర పిడివాదం చేసేవాళ్ళు ఉంటారు అని. ఎలా అంటే తల్లిని తండ్రిని ఇద్దరిని చంపేసి వచ్చి అమ్మా నాన్న లేని అనాథ నన్ను వదిలేని జడ్జి గారు అనే టైపు కొంతమంది ఉంటారని. మళ్ళీ ఇంకొక సామెత చాలా ఫెమిలియర్గా చెప్తూ ఉంటాం మనం, ఉల్టా చోర్ కొత్తవాళ్ళ కొట్టు అంటే అని. దొంగే దొంగ దొంగ అని అరవడం మన పరిభాషలో. ఇలాంటి వాళ్ళు సామెతలు ఊరికే రాలా. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు. పులివెందుల్లో భారతిరెడ్డి గారి వ్యవహారాలన్నీ చూస్తాడని, భారతీ సిమెంట్లో చాలా కాలం పనిచేశాడని, ఇవన్నీ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్సే. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అతను చెలరేగిపోయిన తీరు, అతను సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఇతర పార్టీ నేతల మీద చేస్తే పర్లేదు, పార్టీ నేతల కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద చేసిన దాడి మామూలు దాడి కాదు. అలాంటి వ్యక్తి పోలీసులు పట్టుకున్న తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత కేసులు పెట్టి పోలీసులు పట్టుకుంటే తనతో ఎవరెవరు ఆ పనులు చేయించారు, సజ్జల భార్గవరెడ్డి ఎంత చేయించాడు తనతో, అవినాష్ రెడ్డి ఎంత చేయించాడు, అవినాష్ రెడ్డి పిఏ పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ మొత్తం కక్కాడు. ఇప్పుడు దీనికి డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ స్వయంగా రంగంలోకి దిగింది. స్వయంగా ఒక ట్విట్టర్ పోస్ట్ ఉంటుంది, వేయండి. వైసీపీ తన అధికారిక ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఏం చెప్తుందంటే, తెలుగుదేశం వాళ్ళే వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వాళ్ళ మహిళల మీద వాళ్ళే బూతులు పోస్ట్ చేయించుకుని ఇప్పుడు అతని మీద కేసులు పెట్టి వేధిస్తున్నారనేది ఆ పోస్ట్ యొక్క సందేశం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సామెతలకి దీనికి ఏమైనా తేడా ఉందా? వర్రా రవీందర్ రెడ్డితో వీళ్ళే పోస్టులు పెట్టించుకుని, టీడీపీ వాళ్ళే, మళ్ళీ వీళ్ళే ప్రభుత్వం రాగానే కేసులు పెట్టారంట. ఎవరి నోట్లో వేలు పెడితే కొరకలేరో నాకైతే అర్థం కాల. కనీసం మనం ఒక వాదన చేస్తే లాజిక్ ఉండాలి, ప్రజలు నమ్మాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా ఎందుకు లేదో అర్థం కాదు. అతనేమో సజ్జల భార్గవరెడ్డి నా అకౌంట్ని హ్యాండిల్ చేసేవాడు, అతను పెట్టేవాడను అతను పోలీసులకు చెప్తాడు. వర్రా రవీందర్ రెడ్డితో ఎందుకు వీళ్ళు దొంగ పేరు పెట్టి చేయాలంటే చేసుకోలేరా పోలీసులు, టీడీపీ వాళ్ళు? వర్రా రవీందర్ రెడ్డి అనే భారతిరెడ్డి గారి పిఏని ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? సో ఇటువంటి ఆర్గ్యుమెంట్స్తో ఎలా దీని నుంచి కాపాడుకోవాలనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు? భార్గవరెడ్డిని కాపాడాలనుకుంటున్నారా, లేకపోతే అవినాష్ రెడ్డిని కాపాడాలనుకుంటున్నారా, అవినాష్ రెడ్డి పిఏని కాపాడాలనుకుంటున్నారా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ దాకా వస్తున్న ప్రకంపనలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్తో అడ్డుకోవాలనుకుంటున్నారా ఏంటనేది తెలియదు. తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ పారిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు? రవీందర్ రెడ్డే తప్పించుకుని అక్కడక్కడ తిరిగాడు, వారం రోజుల తర్వాత పోలీసులకు దొరికాడు, అరెస్ట్ చూపించారు ఒకటి. అవినాష్ రెడ్డి పిఏ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ. వర్రా రవీందర్ రెడ్డిని ఆయన పరారీలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల దగ్గర ఉన్నాడు, అతను ఏమైనా చేస్తారు అని అనేది ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడాడు అవినాష్ రెడ్డి గారు. మరి ఇప్పుడు పిఏ విషయంలో ఎందుకు గమ్మునున్నాడు? పిఏ ఎక్కడున్నాడు? నిన్ననో మొన్ననో అమ్మడి రాంబాబు గారు నన్ను కాపాడమని సత్యనారాయణ, అతని పేరు ఏదో సత్యనారాయణ రెడ్డి అనుకుంటా, అతను అమ్మడి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి శరణితే నీకెందుకు నిన్నేడు పట్టుకుంటాను మా ఇంట్లో ఉండని చెప్పాడంట. పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్ళెత్తుకొచ్చారు. సో ఇప్పుడు మరి రాఘవరెడ్డి ఎక్కడున్నాడు అనేది పెద్ద సస్పెన్స్. అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాడా, లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నాడా, ఇంకెక్కడ?